హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ శ్రీమద్ భాగవతంలోనిది. పూర్వకాలంలో శౌనకాది ఋషులు ఎవరైనా సరే భాగవతం విని తీరొచ్చు అనే దానికి నిదర్శనంగా ఒక కథను చెప్పడం జరిగింది. ఆ కథే గోకర్ణ కథ. ఈ కథను తెలిసి విన్నా తెలియక విన్నా అంతులేని పుణ్యం వస్తుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పూర్వకాలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో అందరూ నిజాయితీగా ఉంటూ అన్ని మంచి పనులే చేస్తూ ఉండేవారు. ఆ ఊరిలో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఈ ఆత్మదేవుడు అన్ని వేదాలు, యజ్ఞయాగాదులు, కర్మలలో చిత్తశుద్ధిని కలిగినవాడు. ఈయనకు ధనం, ధాన్యం, బంగారం వంటి వాటికి ఎటువంటి లోటు లేదు. అయినప్పటికీ ఇతను సాదాసీదా జీవితం గడపడానికే ఇష్టపడేవాడు. అయితే ఇతని భార్య పేరు దుందులి. భర్త ఎంత గుణవంతుడో ఈమె అంత చెడ్డ బుద్ధిని కలిగింది. అంటే ఈమెకి జాలి, దయ అనేదే లేకుండా అబద్ధాలు చెబుతూ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేది. కానీ ఈమె ఇంటి పనులు మాత్రం చక్కగా చిటికలో చక్కదిద్దుతుండేది. అయితే ఈ ఆత్మదేవుడికి దుందులికి సంతానం మాత్రం కలగలేదు. ఆ బాధ ఆత్మదేవుడిని ఇంకా బాధ పెడుతూ ఆలోచించేలా చేస్తూ ఉండేది. కానీ దుందులకి మాత్రం ఆ బాధ ఏమాత్రం లేకుండా నాకు ఇలాగే బాగుంది అన్నట్టు ఉండేది. అయితే ఈ ఆత్మదేవుడి దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకి కూడా దూడలు లేవు. అలాగే ఆత్మదేవుడి చేతితో నాటిన చెట్టుకి కూడా కాయలు లేవు. దానితో ఈ ఆత్మదేవుడు, నేనెంతటి పాపిని, నా ఇంట్లో ఉన్న ఆవుకి దూడలు లేవు, నాకు పిల్లలు లేరు, నా చేతితో నాటిన చెట్టుకి కూడా కాయలు లేవు అనుకొని విపరీతమైన బాధతో ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తూ అడవిలోకి బయలుదేరుతాడు. ఇంతలో అతనికి చాలా దాహం వేస్తుంది. ముందుకు చూడగా దూరంగా ఒక నది కనిపిస్తుంది. ఆ నది దగ్గరికి వెళ్ళి నీరు తాగుతూ ఉండగా ఆ నది దగ్గరే అతనికి చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేస్తూ కనపడతాడు. ఆ మహర్షే యతి మహర్షి. ఆత్మదేవుడు ఆ మహర్షిని చూసి నీళ్లు తాగి మెల్లగా ఆ చెట్టు కిందే ఓ పక్కకు కూర్చుంటాడు. కొంతసేపటి తర్వాత యతి మహర్షి తన తపస్సును పూర్తి చేసుకొని తాను కూడా నది దగ్గరికి వెళ్లి నీళ్లు తాగి మళ్ళీ యథాప్రదేశానికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఆత్మదేవుడు ఆ ఋషి వైపు చూస్తూ తన కాళ్ళను పట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు యతి మహర్షి, ఏం జరిగింది నాయనా అని అడుగుతాడు. అప్పుడు ఆత్మదేవుడు, నేనెన్నో పుణ్యాలు చేశాను, అయినా నాకు సంతానం కలుగలేదు. పుత్రుడు లేకపోతే నాకు నరకమే లభిస్తుంది అని మీరే ఏదో ఒక మార్గం చెప్పాలని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ ఋషి, అసలు నువ్వు చెప్పే మాటలలో సత్యం లేదు. పిల్లలు ఉంటేనే సుఖం, సంతోషం లభించదు. సంతానం వలన నువ్వు సాధించేది ఏమీ లేదు. ఇన్ని యుగాలలో నీవు ఎన్నో సార్లు పుట్టి మరణించావు. సంతానం వల్ల నీకు మోక్షం కలగలేదు కదా. సగరుడు, చిత్రలేఖుడు అనే రాజులుండేవారు. పిల్లల వల్ల వాళ్ళు మరిన్ని కష్టాలు పడ్డారు. ఎలాగోలా చనిపోదాం అనుకున్నావు కదా, ఈశ్వర సేవ చేసుకుంటూ సన్యాసం తీసుకో అని యతి మహర్షి ఆత్మదేవుడితో అంటాడు. అప్పుడు ఆత్మదేవుడు అవేమీ వినకుండా నాకు పుత్రుడే కావాలి అని అలాగే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఋషి, చూడు బ్రాహ్మణ, నీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీకు 7 జన్మల వరకు సంతానం లేదు. ఇది అర్థం చేసుకొని సన్యాసం తీసుకో అంటాడు. అయినా సరే వినకుండా తెలివి తక్కువతో, మీరు నాకు మార్గం చూపకపోతే నేనిక్కడే చనిపోతాను అని ఋషి కాళ్ళు వదలడం లేదు ఆత్మదేవుడు. దానితో చేసేదేమీ లేక ఆ యతి మహర్షి తన కమండలంలో చెయ్యి పెట్టి ఒక పండుని తీసి ఇచ్చాడు. దానిని నీ భార్యకిచ్చి నియమనిష్టలతో ఒక్క పూట భోజనం చేస్తూ అబద్ధం చెప్పకుండా 1 సంవత్సర కాలం వరకు ఈ పండును తినమను అని చెబుతాడు. దానితో ఆత్మదేవుడు ఎంతో సంతోషంతో తిరిగి ఇంటికి వచ్చి భార్య దుందులితో ఈ విషయం మొత్తం చెబుతాడు. అది విన్న దుందులి, నేను 1 పూట భోజనం చేస్తూ అబద్ధాలు ఆడకుండా ఎలా ఉండాలి అని ఆశ్చర్యపోతుంది. ఆ తరువాతి రోజు ఆత్మదేవుడు పనికి వెళతాడు. ఈ దుందులి తన పక్కింటి స్నేహితురాలికి ఈ విషయం మొత్తం చెబుతుంది. అంతలో అటుగా దుందులి చెల్లెలు వస్తుంది. ఇక చెల్లెలితో, తన భర్త ఒక పండుని తెచ్చాడు, దానిని తింటే పుత్రుడు పుడతాడట, కానీ నాకు పండుని తినాలని లేదు.
నాకు గర్భం వస్తే పొట్ట పెద్దగా అవుతుంది. ఇక ఋషి ఒక్క పూట భోజనం మాత్రమే చేయమన్నాడు. తక్కువ తింటే నేను ఇంట్లో పని ఎలా చేయగలను? ఒకవేళ ఊరిలో దొంగలు పడితే అందరూ చకచకా పరిగెత్తుతారు. నేను ఇంత పెద్ద పొట్ట వేసుకొని ఎలా పరిగెత్తాలి అని. అంతేకాదు, ఒక బ్రహ్మజ్ఞాని నా కడుపులో 16 సంవత్సరాలుంటే నా పరిస్థితి ఏంటి అని విచిత్రమైన ఆలోచనలన్నీ తన చెల్లెలితో చెబుతుంది దుందులి. దుందులి చెల్లెలు కూడా దుందులి స్వభావం లాంటిదే. ఇంకా ఈమెకు డబ్బు ఆశ కూడా ఎక్కువే. అయితే దుందులి చెల్లి అప్పటికే గర్భవతిగా ఉంటుంది. ఇంతకు ముందే ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె దగ్గర ఒక ఉపాయం ఉంది అని, దానికి కొంచెం ఖర్చు అవుతుంది అని దుందులితో చెబుతుంది దుందులి చెల్లెలు. అది నేను కన్న బిడ్డను నీకు ఇస్తాను, కానీ నా భర్త నోరు మూయించడానికి నువ్వు రహస్యంగా దాచుకున్న డబ్బును నాకు ఇవ్వాలి అంటుంది. దానికి దుందులి ఒప్పుకుంటుంది. మరి ఈ పండుని ఏం చేద్దాం అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఈ ఋషి నిజమే చెప్పాడో లేదంటే అబద్ధం చెప్పాడో ఒకసారి పరీక్షిద్దాం అనుకుని ఆ పండుని వారింట్లో ఉన్న ఆవుకి తినిపిస్తారు. ఇది ఇలా ఉండగా ఈ దుందులి తన భర్త ముందు గర్భం నటిస్తూ ఉంది. కొన్ని రోజులకు పిల్లవాడు పుట్టాడు. అది చూసి ఆత్మదేవుడు చాలా సంతోషపడ్డాడు. నా కొడుకుకి నా పేరు కలిసేలా పేరు పెడదామంటే ఈ దుందులి నేను నా పేరు కలిసేలాగానే పెట్టుకుంటాను అని తన కొడుకుకి దుందుకారి అనే పేరును పెడుతుంది. ఇక పిల్లవాడి పాల కోసం ఆత్మదేవుడికి ఏదో ఒక వంక చెప్పి తన చెల్లెలిని ఇంట్లోనే పెట్టుకుంటుంది దుందులి. అంతా బాగానే ఉంది. అలా 3 నెలలు గడిచిపోయింది. ఈ ఆత్మదేవుడి ఇంట్లో ఆవు ప్రసవించింది. ఆవుకి కూడా విచిత్రంగా మనిషి పోలికలతో ఉన్న ఒక దివ్యమైన బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడికి అన్ని మనిషి లక్షణాలే ఉన్నాయి. ఒక్క చెవులు మాత్రమే ఆవులాగా పెద్దగా ఉన్నాయి. ఆవు కడుపులో పుట్టినందుకు ఆ బాలుడికి గోకర్ణ అనే పేరుని పెట్టారు. ఆ విచిత్రాన్ని విని ఊరు జనాలంతా వచ్చి ఆ బాలుణ్ణి చూశారు. కొన్ని రోజులు ఇలా గడిచిపోయింది. దుందుకారి గోకర్ణుడు కొంచెం పెద్దగా అయ్యారు. ఆవికి గోకర్ణుడు పుట్టడం ఏంటి అని ఆత్మదేవుడు దుందులిని అడుగుతాడు. అప్పుడు ఈ దుందులి పండుని నేను తిని తొక్కను ఆవుకు తినిపించాను, అందుకే గోకర్ణుడు పుట్టాడు అని చెబుతుంది. ఇక అన్నదమ్ములను చూసి ఆత్మదేవుడు ఎంతో సంతోషపడ్డాడు. కాలక్రమేణా అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. చిన్నప్పుడు అంతా బాగానే ఉంది. గోకర్ణుడు పండిత జ్ఞాని అయ్యాడు. కానీ దుందుకారి మాత్రం బాల్యంలోనే దొంగతనాలు చేస్తూ తనతోటి ఆడుకునే పిల్లలను బావిలోకి తొంగి చూడమని వారిని బావిలో పడేసి నవ్వుకోవడం, ఇళ్లకు గడ్డివాములకు నిప్పు పెట్టడం తనకు చాలా సరదాగా ఉండేది. ఇలా వయసులోకి వచ్చాక దుందుకారికి వేషల అలవాటు కూడా తోడయింది. గోకర్ణుడు వేదాలు చదువుతూ తాను తపస్సు చేస్తూ ఉండేవాడు. కానీ ఈ దుందుకారి మాత్రం వేషల కోసం చివరికి తల్లిదండ్రులను కూడా హింసిస్తూ కొడుతూ వారి దగ్గర ఉన్న డబ్బును మొత్తం తీసుకొని వేషగృహాలకు వెళ్ళేవాడు. కొడుకుని అలా చూసి బాగా విసిగిపోయిన ఆత్మదేవుడు దుందులిని బాగా కొట్టి, అసలు వీడు నా కొడుకేనా? ఒక మహర్షి ఇచ్చిన పండుని తింటే ఇంతటి పాపి నాకెలా పుడతాడు? గోకర్ణుడు పండిత జ్ఞాని ఎలా అయ్యాడు అని అడుగుతాడు. అప్పటికే కొడుకు బాధ తట్టుకోలేని దుందులి విసిగిపోయి ఆత్మదేవుడికి నిజం చెప్పింది. పండుని నేను తినలేదు, ఆవుకు పెట్టాను. దుందుకారి నా చెల్లెలు కొడుకు అని చెబుతుంది. అది విని ఆత్మదేవుడు జీవితం మీద విరక్తి చెంది ఋషి మాటలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నీకు పిల్లలు ఉన్నా సంతోషం ఉండదని యతి మహర్షి అప్పుడే చెప్పాడని, నేనే వినలేదని గోకర్ణుడి దగ్గరికి పోయి బోరుమని ఏడుస్తాడు ఆత్మదేవుడు. గోకర్ణుడు, నాన్నగారు ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమయ్యింది అని అడుగగా అప్పుడు ఆత్మదేవుడు, గోకర్ణ, నీవు మహాత్ముడి ప్రసాదం. నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. నాకు ఈ జీవితం వద్దు అనిపిస్తుంది. దానితో గోకర్ణుడు, నాన్నగారు, ఇప్పటికైనా మీరు సన్యాసం తీసుకుని వనప్రస్థానికి వెళ్ళండి అని చెబుతాడు. దానితో ఆత్మదేవుడు వనప్రస్థానానికి వెళ్ళిపోతాడు. ఇక తండ్రి లేకపోవడంతో ఈ దుందులి తల్లిని మరింత బాధ పెడుతున్నాడు దుందుకారి. రోజు కొడుతూ డబ్బుల కోసం హింసిస్తున్నాడు. అది తట్టుకోలేని దుందులి నా పాపమే నన్ను ఇలా పీడిస్తుంది అనుకొని తెల్లవారుజామున లేచి బావిలో దూకి చనిపోతుంది. దానితో దుందుకారికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. దుందుకారి స్వేచ్ఛగా సంతోషంతో వేషల ఇంటికి వెళ్లే బదులు వారిని ఇక్కడికి తెచ్చుకుందామని 5గురు వేషలని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇదంతా గోకర్ణుడికి నచ్చదు.
నేను ఈ ఇంట్లో ఉండలేను అనుకొని ఇక నా జీవితం తీర్థయాత్రలు చేసుకోవాలి అనుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు గోకర్ణుడు. కొన్ని రోజులకి దొందికారి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. వేశ్యలకు డబ్బు ఇవ్వడం కోసం రాజుగారి భవనంలో దొంగతనం చేసి డబ్బు, నగలు, ధాన్యం తీసుకొచ్చాడు దుందుకారి. అది చూసి వేశ్యలు ఆనందంగా దుందుకారికి మంచిగా తాగిపించి మంచంలో పడుకోబెట్టారు. ఆ తర్వాత ఈ 5 వేశ్యలు కలిసి వారిలో వారు మాట్లాడుకుంటూ, వీడు రాజుగారి దగ్గర సంపదంతా తెచ్చాడు, రాజు ఊరుకోడు, ఈ సంపదంతా మనం పంచుకుందాం, వీడిని చంపేద్దాం అనుకొని దుందుకారి పడుకున్న మంచంలోనే ఈ 5 వేశ్యలు కలిసి చంపి మంచం ఉన్న ప్రదేశంలోనే పాతి పెడతారు. ఆ తర్వాత దుందుకారి కోసం వచ్చిన వారందరికీ దుందుకారి ఎక్కడికి వెళ్ళాడో వారికి తెలియదనే సమాధానాన్ని చెబుతారు. తీర్థయాత్రలు చేస్తున్న గోకర్ణుడికి వారి ఊరిలో ఒకరు కలిసి దుందుకారి మరణించాడని చెప్తాడు. దానితో తీర్థస్నానం చేసే ముందు అన్న పేరుని తలుచుకొని నీళ్లలో మునిగేవాడు గోకర్ణుడు. దుందుకారి ఆత్మశాంతి కోసం శ్రద్ధాకర్మలు చేశాడు. కొన్ని రోజులకి తీర్థయాత్రలు చేస్తూ బాగా అలసిపోయిన గోకర్ణుడు ఒక ఊరి చివర పాడుబడిన ఇంటి దగ్గర కొద్దిసేపు పడుకుందాం అనుకుని ఆ ఇంటి బయట పడుకున్నాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, గోకర్ణుడిదే. దానిని గుర్తుపట్టలేదు, అంత పాడుబడిపోయింది ఆ ఇల్లు. కొంత సమయం తర్వాత దూరం నుంచి ఒక ఆకారం దగ్గరకు వస్తుంది. అది కొద్దిసేపు పులిలాగా, మరికొద్దిసేపు మేకలాగా, మరికొద్దిసేపు ఇంద్రుడిలాగా రకరకాల ఆకృతులతో ఆ ఆకారం గోకర్ణుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు గోకర్ణుడు, ఆగు, ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ముందు నువ్వు దూరం జరుగు అని తన కమండలంలో ఉన్న గంగాజలాన్ని తీసి ఆ ఆకారం పైన చల్లుతాడు. అప్పుడు దానికి మాట వచ్చి బోరుమని ఏడ్చుకుంటూ, నేను దుందుకారిని గోకర్ణ అని చెబుతాడు. అప్పుడు, నీకు నేను శ్రద్ధాకర్మలు చేశాను, అయినా నీవు ఇలా ప్రేతాత్మలా ఎలా అయ్యావు అని అడుగుతాడు. అప్పుడు దుందుకారి, నేను చేసిన పాపం చిన్నది కాదు, నా పాపాలకు హద్దులు లేవు, నేను నమ్మిన వేశ్యలే నా ప్రాణాలు తీశారు, శ్రద్ధాకర్మలకి నా పాపం పోదు, నీవే నాకు దీని నుండి విముక్తి కలిగించు అని గోకర్ణుని వేడుకుంటాడు దుందుకారి. ఇక గోకర్ణుడు చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న వేదాలన్నీ చదువుతూ పరిష్కారం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఏ పురాణాలలోనూ వేదాలలోనూ దుందుకారికి మోక్షం వచ్చే మార్గం లేదు. గోకర్ణుడికి ఏమీ అర్థం కాక సూర్యుడిని చూసి తన అన్నకి మోక్ష మార్గం చెప్పమని అడుగుతాడు. సూర్యుడు గోకర్ణ మాటలు పట్టించుకోడు. దానితో గోకర్ణుడికి కోపం వచ్చి తన తపోశక్తితో సూర్యుని వేగాన్ని ఆపుతాడు. అప్పుడు సూర్యుడు గోకర్ణుడిని అనుగ్రహించి శ్రీమద్ భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే ఎంతటి పాపికైనా మోక్షం లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. దానితో గోకర్ణుడు శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేద్దామని చూస్తూ ఉండగా వారి ఊరి పెద్దలంతా గోకర్ణ దగ్గరికి వచ్చి, నీ వంటి మహాజ్ఞాని లేరు, ఊరు ప్రజలందరికీ శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేయి అని అడుగుతారు. దానికి సరే అని గోకర్ణ శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల పాటు ఉపదేశం చేయడానికి ఒక పందిరిని వేస్తారు. కొన్ని వెదురు కర్రలను నిలువుగా ఓ పక్కకు నాటుతారు. శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఊరు ప్రజలంతా వచ్చి ఆ పందిరి కింద కూర్చుంటారు. ఇక ఈ దుందుకారి కూర్చోవడానికి స్థలం లేదు. దానితో దుందుకారి ప్రేతాత్మ కాబట్టి పక్కన నాటిన బొంగు కర్రలలోకి దూరి గోకర్ణుడు చెప్పే శ్రీమద్ భాగవతాన్ని వింటాడు. మొదటి రోజు పారాయణ అవ్వగానే దుందుకారి దూరిన వెదురు కర్ర ఒక కన్నె పగిలిపోతుంది. రెండవ రోజు 2వ కన్నె, 3వ రోజు 3వ కన్నె, అలా 7 కన్నెలు ఉన్న వెదురు కర్ర 7 రోజుల భాగవత పారాయణానికి 7 కన్నెలు పగిలి అందులో నుండి ఒక వ్యక్తి కూర్చున్న జనం ముందుకి వచ్చి నిలబడతాడు. ఆ జనం ముందు దుందుకారి పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్నాడు. భాగవతం వినడానికి దేవతలు కూడా వస్తున్నారు అనుకుని అందరూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వెవరు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను దుందుకారిని, శ్రీమద్ భాగవతం వినడం వల్లనే నా పాపాలన్నీ పోయి మీ ముందు నిలబడ్డాను అని చెప్తాడు. అంతలో ఆకాశం నుండి వైకుంఠ విమానాలు వచ్చి దుందుకారి ఆత్మను వైకుంఠవాసులు తీసుకొని పోతూ ఉండగా గోకర్ణుడు వారిని తిప్పి, ఊరి ప్రజలంతా భాగవతాన్ని విన్నారు, అందరికీ మోక్షం ఇవ్వాలి, కానీ కేవలం దుందుకారికే మోక్షం ఏంటి అని ఆ వైకుంఠవాసులను ప్రశ్నిస్తాడు. దానికి ఆ వైకుంఠవాసులు ఇక్కడి ప్రజలంతా భాగవతాన్ని విని వారింటికి వెళ్ళి వారి పనులలో మునిగిపోయారు. కొంతమంది భాగవతాన్ని వినకుండా మధ్యలోనే వారికి వారే మాట్లాడుకుంటున్నారు. కానీ దుందుకారి రోజు భాగవతాన్ని విని నిద్రాహారాలు మానేసి నిత్యం భాగవతంలోని అర్థాలను తెలుసుకొని దానినే తలుచుకొని పారాయణ చేయడం వలన వెదురు కర్రలోని కన్నెలు కూడా పగిలిపోయాయి.
అంత భక్తితో విన్నాడు దుందుకారి. ఈ ప్రజలంతా కూడా భాగవతం విన్నందుకు వారికి లభించే పుణ్యం వారికి లభిస్తుంది, కానీ వైకుంఠవాసం మాత్రం కాదు. ఇక్కడ దుందుకారికి మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని గోకర్ణుడికి చెప్పి దుందుకారిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతారు. శ్రీమద్ భాగవతం వలన ఎంతటి పాపం చేసినా ఆ పాపాలన్నీ పోయి మోక్షం కూడా లభిస్తుంది అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపిక్గా ఈ వీడియోని మొత్తం చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.